నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. రాజకీయాలకి మారు పేరు తెలుగు రాష్ట్రాలు, అలాగే సినిమాలకు మారు పేరు కూడా తెలుగు రాష్ట్రాలే. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలని సినిమాల్ని బాగా ప్రేమిస్తారు తెలుగు ప్రజలు. మరి అలాంటి తెలుగు ప్రజలు ఎక్కువగా ఎందుకంత అభిమానిస్తారు, అదేవిధంగా రాజకీయాల మీద ఎందుకంత వాళ్ళకి ఇంట్రెస్ట్ అంటే దానికి సమాధానాలు కోకొల్లలుగా వినియోగపడతాయి. ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం, తెలుగు ప్రజలు రాజకీయాలని సినిమాల్ని ప్రేమిస్తారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు చాలా హాట్గానే ఉంటాయి, అదేవిధంగా సినిమాలు కూడా బాగా అందరికీ వీణులు విందుగానే ఉంటాయి. మరి తెలుగు రాజకీయ సినీ విశ్లేషకులు మరి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, సుపరిచితమే. తిరుపూరినేని చిట్టిబాబు గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మరి తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద, సినిమాల మీద ఏమేమి ఉన్నాయో వాటి గురించి ఒక విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చిట్టిబాబు గారు, మొదటగా మీరు రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు, సినిమా డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఎప్పటి నుంచి ఉన్నారు? నేను రాజకీయాల్లో కాలేజ్ డేస్లోని నేను ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేశాను. ఆ రోజు తమిళనాడు, ఆంధ్రగా తమిళనాడులో మా చదువు అంతా అప్పుడు సినిమా ఫీల్డ్ అక్కడ ఉండేది కనుక మా చదువు అంతా కూడా అక్కడ జరిగింది. అక్కడ నేను ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్ అసోసియేషన్ పనిచేశాను. సో అప్పటి నుంచి అప్పుడు అది డిఎంకే, అప్పుడు కూడా కాలేజీల్లో ఎవరికైనా పార్టీలు వెనకాల ఉండేవి. ఆ టైంలో డిఎంకే తరపున క్యాండిడేట్ గా నేను వాళ్ళు సమర్థించిన క్యాండిడేట్ గా కాలేజీలో కరుణానిధి గారి పీరియడ్ అనమాట. అప్పుడు ఆ తర్వాత సినిమా అనేది 1970 మా సొంత సినిమా దేశం అంటే మనుషులు ఆ సినిమా మా సొంత సినిమా. ఆ సినిమాకి ఫస్ట్ క్లాప్ కొట్టాను. మా సొంత సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. చాలా మంది, సిఎస్ రావు గారేంటి, సాంబశివరావు గారు, చాలా మంది, పిసి రెడ్డి గారు, తమిళ్లో ఏసీ త్రిలోక్ చంద్రు, శ్రీధర్, పెద్ద పెద్ద రైతుల దగ్గర బాలచంద్ర గారు, చాలా మంది దగ్గర పనిచేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా 40 సినిమాలు పనిచేసుకుంటారు. ఇవాళ రోజుల్లో కాదు కదా, ఆ రోజులు ఇవాళంతా 4 సినిమాలు చేయగానే డైరెక్టర్ అయిపోతున్నారు. అప్పుడు ఆ రోజుల్లో అంత అంగీకారం ఉండేది కాదు. నా ఎక్స్పీరియన్స్, ఎన్ని సినిమాలు చేసావు, ఎంత నిజంగా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. ప్రాక్టికల్ బుక్ స్టడీ వేరు, సినిమా మేకింగ్ అనేది. ఎందుకని ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన డైరెక్టర్స్ చాలా తక్కువ మంది సక్సెస్. ఎందుకు? అదే కారణం. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బుక్ నాలెడ్జ్. ఓకే, ఇప్పుడు రాజకీయాల్లో ఒకసారి మనం చూస్తే తెలంగాణలో మీకు బాగా తెలుసు, ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి పాల్గొన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఈ రెండింటికి ఏమన్నా డిఫరెన్స్ గమనించారా మీరు? ఏది బాగా ఉందంటే మీరు? చాలా డిఫరెన్స్ కనిపించారు. గత 10 ఏళ్ళు, ఈ సంవత్సరం వెనకాలకు వెళ్తే, ఒకసారి వెనక్కి వెళ్తే, తెలంగాణ అనే పేరు, బ్రాండ్ ఏ లెవెల్లో ఉంది? హై లెవెల్లో ఉంది. ఢిల్లీ కాడ నుంచి ఢిల్లీ దాకా కూడా తెలంగాణ న్యూ స్టేట్, ఎమర్జింగ్ ఫోర్స్ అని చెప్పి దేశం అంతా ఎదురు చూసి, అలా కళ్ళెత్తి చూసి, తలపైకి చూసి, కేసీఆర్ సీఎం ఆఫ్ తెలంగాణ దేశం మొత్తం చూసి, ఆ బ్రాండ్ మొత్తం ఇవాళ పోయింది. ఇవాళ తెలంగాణ అంటే బీహార్ లాంటిదా లేదా ఇంకోట? దాని ప్లేస్ కారణం ఏంటంటారు? కారణం ఏమిటంటే కేవలం రాజకీయాలు, అబద్ధపు మాటలు, అబద్ధాలు మాటలు, నోటికి వచ్చినట్టు అంటే మాట వెళ్తే ఢిల్లీకి వెళ్ళిపోయి ఢిల్లీకి పాదాక్రాంతులు అవటము. గతంలో ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చాం. తెలంగాణ సపరేట్ వచ్చినాక ఆ ఢిల్లీ పాదాక్రాంతులు అవటం, ఢిల్లీకి దాసులుగా ఉండటం, బాంఛన్ కాల్ముక్తాధర్ అని ఢిల్లీ వాళ్ళ దగ్గర ఉండటం పోయి, మరి జాతీయ రాజకీయాలు అంటే ఢిల్లీ వెళ్ళకుండా ముఖ్యమంత్రి కూడా వాళ్ళ యొక్క మెయిన్ హైకమాండ్ ఎవరుందో వాళ్ళ మాట వినే పరిస్థితి. అదే చెప్తా, అదే దాసోహం అనేది. తమిళనాడులో రీజనల్ పార్టీనే వెళ్ళదే, ఉత్తరప్రదేశ్ లో రీజనల్ పార్టీనే వెళ్ళదే. రీజనల్ పార్టీలు ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రీజనల్ పార్టీలు కావు, ఉంటాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళలేదే, చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళలేదే, వెంగళరావు గారు ఉన్నప్పుడు వెళ్ళలేదే. ఎన్ని అంటే అధిష్టానం ఉంటుంది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళలేదంటారా మీరు? రాజశేఖర రెడ్డి ప్రధానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ మినిస్ట్రీకి, వాళ్ళ శాఖలు ప్రతిదానికి తుమ్మటానికి దగ్గటానికి ఆయన ఎప్పుడు పరిగెత్తలా. ఇప్పుడు సంవత్సరం కాలం ఎన్నిసార్లు వెళ్ళాడు అయినా ఢిల్లీకి? ప్రధానికి ఢిల్లీకి వెళ్ళడం, వాళ్ళ దగ్గర కూర్చుని ఏమిటిది?
వాళ్ళ అధిష్టానం అది. నువ్వు ఒక స్టేట్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. మీరు నిర్ణయం తీసుకోవడానికి రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవాలి. దానికి నా రాష్ట్ర ప్రజల కోసం మీరు తీసుకుంటారా? మీరే ఇక్కడ పాలించేది, అక్కడ నుంచి రిమోట్ కంట్రోల్లో పాలిస్తారా? ఇప్పుడు ఇది ప్రజలు గతంలో వ్యతిరేకించారు. నాటికి నేటికి ఆ సినాపురికి తాకట్టు పెట్టు ఈ భ్రష్టులు అని చెప్పి ఆనాడే రాశారు. ఎక్కడ తులువులు, ఎక్కడ ములుచులు, ఎక్కడ భ్రష్టులు, ఎక్కడ జస్టలు, ఎక్కడ నష్టజాతకులు, ఈ కాంగీయిస్టులైన కమ్యూనిస్టులు నా జాతికి శాపం. నాటికి నేటికి ఆ సినాపురికి తాకట్టు పెట్టి ఈ భ్రష్టులు నా జాతిని నిర్వీర్యం చేశారని ఎప్పుడూ ఆనాడే రాశారు. అలాగూ నా జాతిని నువ్వు ఎందుకు తాకట్టు పెడతావు? ఎందుకు ఢిల్లీ దాసులు చేస్తావు? ఢిల్లీ గులాములు చేస్తావు? ఆనాడు కేసీఆర్ చేయలా పని. దమ్ముగా ఎందుకంటారు ప్రజలు అతన్ని మరి ఆయన్ని ఇది చేశారు, ఒప్పుకోలేదు, ఒప్పుకోపోట కాదు, రిజెక్ట్ చేశారని కూడా కరెక్ట్ మాట. రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేసేస్తే వీళ్ళకి 95 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కి. 62 సీట్లు వస్తే 56 సీట్లు ఓడిపోయారు. కాంగ్రెస్ మొత్తం ఒకేసారి గెలిపించారు. అంటే ట్రయాంగిల్ పోర్ ఉన్న దగ్గర అది ఎంత కష్టం కదా. అక్కడ లెక్క తెలంగాణలో కూడా ట్రయాంగిల్ పోరే. ఎక్కడ వచ్చింది తేడా? మరి సిటీలు రంగారెడ్డి జిల్లా ఇక్కడెక్కడ ఒక్క సీట్ రాలేదే. ఎందుకు రాలా? రూరల్లో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ కొన్ని విషయాలు జరిగాయి. వీళ్ళు మార్పు అన్న మాటని ప్రజలు ఓకే, పెద్ద ఆయన 10 ఏళ్ళు ఇచ్చాం కదా, మార్పు అంటున్నారు, ఇద్దాం. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు అదంటున్నారు, ఇది అంటున్నారు, 6 ప్రామిసులు అంటున్నారు, ఇదో అంటున్నారు. సరే, ఆయన ఇచ్చింది ఇచ్చాడు, వీళ్ళకి ఒకసారి అవకాశం ఇద్దాం. జనాలు ఎప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. 10 ఏళ్ళు ఒకరికి అధికారం ఇచ్చినాక ఒక ఆల్టర్నేటివ్ ఇద్దామని చూస్తారు. ఆ ఇద్దామనే ఆలోచనని వీళ్ళు బాగా ఎన్కాష్ చేసుకున్నారు. ఎక్కడ 3 దెబ్బతిన్నాయి. ఎక్కడ రూరల్ ఏరియాస్లో వాళ్ళకి ఇది ధరణి పోర్టల్ కన్ఫ్యూజ్ అయ్యారు. దాన్ని క్లారిటీ చేసి కన్ఫ్యూజ్ అయ్యారని అంటున్నారు. కానీ ప్రజలు చాలా మంది కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే పాటుపడ్డారు, తెలంగాణ అస్తిత్వానికి పాటుపడిన వాళ్ళని గాలి కొదిలేశారని తీవ్రమైన ఆరోపణలు. ఎందుకంటే ఇప్పుడు ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక పెద్ద ఆయన కేసీఆర్, లేదంటే కల్వకుంట్ల కవిత, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ అభివృద్ధికే పాటుపడ్డారు. కానీ నిజంగా తెలంగాణ కోసం అసలు బాసిన పోరాట యోధులకి ఎవరికి టికెట్లు ఇచ్చారు, వీళ్ళు ఎవరిని ముందుకు తీసుకెళ్లారని ప్రజల్లో ఒక ఫైర్ రాలేదంటారా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి కారణం? కాంగ్రెస్ ఈ మాటలు అంటున్నది ఎవరు? కాంగ్రెస్ దొంగే దొంగ అన్నట్టు, కాంగ్రెస్ వాగుడు ఇవన్నీ, కాంగ్రెస్ దొంగే దొంగ అన్నట్టు వాళ్ళ జీవితం డిఎన్ఏ, కాంగ్రెస్ డిఎన్ఏ. అది మనం 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చామా, ఎంత దోచుకుందాం, ఎంత దాచుకుందాం, ఎంత అధిష్టానాన్ని పంపిద్దాం, ఎంత మళ్ళీ 5 ఏళ్ళకి సరిపడా మనం ఎంత దోచుకుందాం అనేది వాళ్ళ డిఎన్ఏ. అందుకని ఎక్కడ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మీరు అన్న దానిలోనే ఇప్పుడు దాచుకోవటం అని మీరు అంటున్నారు. కేసీఆర్ గారు బై బర్త్ ఆస్తిపరుల, ఇన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ఎలా వచ్చినాయి అంటారు కేసీఆర్ ఫ్యామిలీకి? ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి లక్షల కోట్లు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఆయన అఫిడవిట్ లో కూడా ఆయనకి బాగా ఆస్తులు ఉన్నాయని ఎప్పుడో రాశారు. అంతకు ముందు ఆయన అఫిడవిట్ రాసినప్పుడు 10 ఏళ్ల క్రితం ఆయన ఎలక్షన్ లో అఫిడవిట్ రాసినప్పుడు లేదు కదా ఆయనకి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అన్నయ్యకి 1000 కోట్ల ఇండస్ట్రీ పెట్టి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? రేవంత్ రెడ్డి వియ్యంకుడికి 800 కోట్ల వ్యాపారం చేసే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ అడగతం మొదలెడితే దీనికి ఎండింగ్ లేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళందరూ దొంగలు, కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు దొరలు అంటారు. నేను దొరలు అని అంటలా, అవినీతి ఎక్కడ తినలేదు అని అంటలా, జరుగుండొచ్చు, జరుగుండొచ్చు. అది ఏ ప్రభుత్వం అయినా ఈ దేశంలో, మన దేశంలో రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అవినీతి చెయ్యని ప్రభుత్వం లేదు. ఉంది అంటే నేతి బీరకాయలో నెయ్యి వెతికినట్టు ఉంటుంది. ఈ రాజకీయాలు, మన దేశంలో రాజకీయాలు అలా భ్రష్టు పట్టిపోయింది. భ్రష్టు పట్టి కనుక అధికారానికి వచ్చాం, దానికి అందరూ బాధ్యులే, మనము బాధ్యులే, ప్రజలు బాధ్యులే, ఓటర్లు బాధ్యులే. నువ్వు ఓటుకి 3000 ఇస్తావా, 4000 ఇస్తావా, ఎప్పుడైతే నువ్వు అడుగుతున్నావో, నువ్వు ఓటు అడిగినప్పుడు నేను నీకు 3000 ఇచ్చి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను నీకు ఓట్లు కొనాల్సి వస్తుంది. ప్రజలందరినీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేము బాగా చూస్తున్నామని, అదేవిధంగా అందరికీ చేయూతనిస్తున్నాం, మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తాం. ఏదైతే గ్యాస్ సిలిండర్ అయితే ఏంటి, విద్యుత్కు సంబంధించి 200 యూనిట్లు విద్యుత్, అదే అంటున్నారు. అంటం వేరండి.
తన నరం లేదు అదేవిధంగా నాలుక. మహిళలందరికీ ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఎక్కడ ఇవ్వడం ఇచ్చారు? కానీ ఎక్కడ ఇచ్చారు? ఫ్రీగా బస్సులు ఇవ్వడం తంతున్నారు, కానీ. ఇప్పటికీ ప్రజలు తంతున్నారు. ఆటో సమస్య ఇప్పటికి తీరలేదు. ప్రజలు ఏమో ఆపుతున్నారు. మనం కూడా పేపర్లో చదివే ఉంటారు, బస్సును ఆపుతా లేదని కూడా. సో కొత్త బస్సులు కొంటామన్నారు, కొనలేదు. పాత బస్సులు ఆపట్టలేదు. దీంట్లో చెప్పటం వేరు, ప్రాక్టికల్ గా కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరిలో ద బెస్ట్ అంటే ఎవరు చెప్తారు? ఖచ్చితంగా కేటీఆర్. వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ నాలెడ్జ్, వెల్ డిసిప్లైన్, వెల్ జెంటిల్మెన్. డిసిప్లైన్ అంటే ఏంటి అంటే సార్, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక ఒకరిని చూసి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆడు ఈడు చిల్లర మాటలు, ఇలాంటి మాటలు కేటీఆర్ కూడా ఇప్పుడు మీరు అన్నారు చదువుకున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, సూపర్ అంటున్నారు. అంటే చదువుకోనోడు మాట్లాడినట్టే చదువుకున్నోడు కూడా మాట్లాడితే ఇప్పుడు ఒకటికి నేర్చుకుంటారు. 10 మాటలు బట్టలు ఉడదీస్తా, ప్యాంట్లు ఉడదీస్తా, మెడలో పేగులు మెడలో వేసుకుంటా, ఇవన్నీ నేర్పింది ఎవరు? తెలంగాణ భాష ఇట్టాగే ఉంటది. లంగా లప్పంగి ఎన్ని మాటలు నేర్పింది వాళ్ళ డాడీ కాదా, కేసీఆర్ కాదా? చెప్తా. ఉద్యమం చేస్తున్నప్పుడు, ఆ 14 ఏళ్ళ ఉద్యమం చేస్తున్నప్పుడు భాష వేరు. ఉద్యమప్పుడు మాట్లాడతాం. ఎవరైనా ఏ ఉద్యమంలో చేసినా పరుష పదజాలం వాడతాం. ఉద్యమ భాష అది. అధికారంలోకి వచ్చినాక, పదవిలో కూర్చున్నాక, ఆ పదవి సీఎం అయినాక కేసీఆర్ గారు మాట్లాడిన బూత్ ఏదైనా ఉందో చెప్పండి. సీఎం అయినాక సీఎం అనేది యువర్ రిప్రజెంటేటింగ్ ఏ స్టేట్. 5 కోట్ల తెలంగాణ ప్రజలను నువ్వు ప్రతినిధివి. నీ భాష, నీ సంస్కారం, నీ కల్చరు ఆ స్థాయికి తగినట్టు ఉండాలి. అది ఏనాడైనా మెయింటైన్ చేశాడు ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి? ఏనాడైనా ఒక్క సందర్భం చెప్పండి. నోరు తెరిస్తే ఎక్కడ అసలు రేవంత్ రెడ్డిని సీఎం గా మాట్లాడారు? వీళ్ళెవరన్నా ఒక సీఎంని ఇలా గౌరవించాలి. ఒకటి చిట్టిబాబు గారు, ఇప్పుడు మా ఇంటి నుంచి మీకు ఎంత దూరం, మీ ఇంటి నుంచి మా ఇల్లు అంతే దూరం కదా. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. దేవన్ ఎక్కిన దగ్గర నుంచి ఆయన మీ ప్రభుత్వం కూలిపోద్ది, ఒక మాట, మీ ప్రభుత్వం కూలిపోద్ది, మీ ప్రభుత్వం పడిపోద్ది, ఈ మాటలు తప్పితే రేవంత్ రెడ్డిని సీఎం గా యాక్సెప్ట్ చేశారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అసలు తాము ప్రతిపక్షంలో ఉన్నామనే దాన్ని నమ్మారా వాళ్ళు? ఖచ్చితంగా నమ్మబడి. కేసీఆర్ ఏమన్నాడు? కేసీఆర్, మీరు ఎవరో అన్న మాటలు పట్టు, కేసీఆర్ ఏమన్నారు? 1 సంవత్సరం పాటు వాళ్ళ చేయనివ్వండి, తర్వాత మాట్లాడతాం ప్రభుత్వాన్ని గురించి అన్నాడు ఆయన. సంవత్సరం పాటు అక్కడ 3 నెలలే స్టార్ట్ చేశారు కదా. 3 నెలలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు కమెంట్ చేయాల్సి? 10 సంవత్సరాలు పాలనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంలో ఉండలేక స్టార్ట్ చేయాలి. కాదు. మీ చర్యలు ఎన్ కన్వెన్షన్ నుంచి మొదలైంది. ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఎవరిచ్చారు? మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో పర్మిషన్ ఇచ్చారు. దాన్ని నువ్వు ఇవాళ కూరుస్తున్నావు. మాట్లాడక ఏం చేస్తారు? సమంతారి గురించి ఎవరు మాట్లాడమన్నారు? సమంతారి గురించి మీ మినిస్టర్ అడ్డగోలుగా అసహ్యంగా చిల్లరతరంగా ఎవరు మాట్లాడమన్నారు? మేము ఎవరైనా మాట్లాడమన్నారు? మీరు మాట్లాడినప్పుడు మరి స్పందించకేం చేస్తాం? స్పందిస్తాం ఖచ్చితంగా. అసలు చీఫ్ మినిస్టర్ స్థాయిలో లేదు ఈ ప్రభుత్వం. అతని మాటలు కానీ, ధోరణి కానీ, ఒక విధానం కానీ, ఎక్కడ కానీ పద్ధతులు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏ మంచి చేయలేదు తెలంగాణకి? ఖచ్చితంగా ఏం చేయలేదు. చేస్తానని డబాయింపు సెక్షన్లు, మాటలు పౌరుషపదాలు వాడుతూ మాట్లాడటం తప్పితే ఎదుటి అంతకు తప్పితే. మరి ఈ లిక్కర్ స్కాములు, ఇన్ని వేల కోట్లు కవిత తీసుకున్న ఆరోపణలు ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఎలా వచ్చినాయి? సరే వచ్చినాయి, ఎలా వచ్చి వస్తాయి, ఎందుకు వస్తాయి? చాలా వస్తాయి. మరి అధికారంలోకి వచ్చి 1 year అయింది కదా. చిట్టిబాబు గారు మీరున్నారు, మిమ్మల్ని చిట్టిబాబు గారు మీరున్నారు, మిమ్మల్ని తీసుకెళ్లి పోలీసులు జైలు ఎందుకు పెట్టలేదు? మీరేం చేయలేదు కాబట్టి మీ మీద ఎటువంటి ఎలిగేషన్స్ లేవు కాబట్టి మిమ్మల్ని జైల్లో. ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉందంటే అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారు. నిన్న కాక మొన్న జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ చేసి ఏపీ మాట్లాడతాం, అది మాట్లాడతాం. అంటే ఇవాళ ఏపీనే కాదు, దేశం మొత్తం కూడా ఇవాళ పోలీస్ వ్యవస్థని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కేసీఆర్ అండ్ కో కూడా అదే రకంగా అధికారులు వాడుకున్నారు కదా. ఆరోపణలు ఉన్నాయి. మీరు దాన్ని ఆరోపణలు అంటున్నారు. ఫోన్ అది నడుస్తుంది, కేసు ముందుకు నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రెడ్డి కావచ్చు, తిరుపతి ఆధారాలు రానివ్వండి, నేను చెప్తాను, 100 చెప్తాను. వాళ్ళు ఫోన్ ఎవరు ట్యాప్ చేశారు, ఎవరు చెప్తే ట్యాప్ చేశారు. ట్యాపింగ్ ఇంకోటి తెలుసుకోండి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్. ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయట్లేదా? బట్టి విక్రమార్క ఫోన్ ట్యాప్ చేయట్లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేయట్లేదా? చేయలేదని చెప్పండి. ట్యాపింగ్ గవర్నమెంట్
ఇది చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? అది ఎక్స్టెన్షన్ అయ్యి పొలిటికల్ వెళ్తుంది. నార్మల్ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. ఎందుకంటే ఎక్కడన్నా అరాచక ఇది జరుగుతున్నాయా, ఏమన్నా జరుగుతున్నాయా, ఎవరు ఎక్కడ కాంటాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మన దేశంలో, మన రాష్ట్రంలో తెలంగాణ తీసుకుంటే ఇక్కడ రోహింగ్యాస్ ఉన్నారు, ఇక్కడ ISI స్థావరాలు ఉన్నాయి. సో ఇవన్నీ మత కలవలకు అవకాశాలు ఉన్నాయి కనుక ఆటోమేటిక్గా ఫోన్ ట్యాప్ చేస్తారు. ఆ ట్యాపింగ్ అనే దాంట్లో దానికి ఎక్స్టెన్షన్ వీళ్ళ కనెక్షన్ ఏమైనా ఉందో, వాళ్ళు ఎవరన్నా ట్యాప్ చేసేటప్పుడు ఏమన్నా మినిస్టర్ పేరు వస్తుందంటే ఆ మినిస్టర్ కూడా ట్యాప్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇందాక KTR రేవంత్ రెడ్డి అంటే అబ్సల్యూట్లీ KTRఏ బెస్ట్ అని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి KCR చెప్తే ఎవరు చెప్తారు? మీరు ఎవరి పేరు చెప్తారు? రాజశేఖర రెడ్డి పేరు చెప్తారు. KCR రాజశేఖర రెడ్డిలో మంచి నేతగా ఉండదు డెఫినెట్గా. ఎందుకంటే ఎక్కడ అంటే ఇప్పుడు ఇద్దరిలో అడ్మినిస్ట్రేషన్ పవర్ ఇద్దరితోన రాజశేఖర రెడ్డి గారిలో గుండెలో తడి ఉంది. ఆయన పేదవాళ్ళ కోసం స్కీములు ఈయన దళిత బంధు అని పెట్టారు. దళిత బంధు ఇవ్వలేదు కదా, కొంత ఇచ్చారు, ఇవ్వలేదు కాదు. 10 మందిలో వస్తే ఆ 6గురికి వచ్చిన వాళ్ళు సంతోషపడ్డారు, 4 రాని వాళ్ళు రెచ్చిపోయారు. ఆ 6గురిలో కూడా BRS వాళ్ళే ఉన్నారని ప్రధానంగా ఉన్న ఆరోపణ. చెప్పమని చూపించమని. అందుకనే కదా ప్రజలు ఓట్లేదు. ప్రజలు అందుకు కాదు ఓట్లు అయ్యింది. ప్రజలు ఆ 2 చోట్ల సర్దుకుంటానికి అవకాశం లేకుండా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇది సిటీలో ఎట్లాగో రూరల్లో కూడా దీని ఇంపాక్ట్ ఏమి ఉండదు, దళిత ఇది ఇంపాక్ట్ ఏమి ఉండదు, ధరణి పోర్టల్ ఏ పెద్ద ప్రాబ్లం కాదు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, కొంచెం అలసత్వం అనుకోండి. లేకపోతే కాంగ్రెస్ వచ్చే పరిస్థితే లేదు. ఈ అలసత్వము ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇక్కడ సిటీలో మరి ఎందుకు రాలా? అదే పవర్ ఉంటే కాంగ్రెస్ కనుక ప్రజలు కాంగ్రెస్ కావాలి అనుకుని ఉంటే సిటీలో మరి ఒక సీట్ ఎందుకు రాలా? ఓన్లీ వీళ్ళకి వచ్చింది 62 సీట్లు, ఓడిపోయినాయి 54 సీట్లు. అది గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 90 అంటే మీరు ఇప్పుడు సిటీలో పట్టించుకున్నారు KCR, పల్లెలు పట్టించుకోలేదు కాబట్టి పల్లెల్లో రాలేదు. పల్లెలు పట్టించుకోవడం కాదు, స్ట్రాటజీ రైట్, సిటీకి వేసుకున్న స్ట్రాటజీ. ఓకే చిట్టిబాబు గారు, 1 వర్డ్ లో చెప్పాలంటే KCR, 1 వర్డ్ లో చెప్పండి KCR గురించి. KCR ఫైటర్. రాజశేఖర్ రెడ్డి ఫైటర్, ఇద్దరులోనూ ఫైటర్. అందుకని రాజశేఖర రెడ్డి గారు కేటీఆర్ ఇంటెలిజెంట్, నాలెడ్జబుల్. రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఉన్నప్పుడు టెక్నాలజీ హబ్ అయి పెట్టారు. 1 వర్డ్ లో చెప్పాలంటే KTR. కేటీఆర్ ఇంటెలిజెంట్. రేవంత్ రెడ్డి అతను నేను క్రెడిబిలిటీ ఏమి ఇవ్వలేను. ఎందుకంటే అతను వర్డ్ ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి యావరేజ్ అంతే. సో రానున్న రోజుల్లో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని బలంగా చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏమంటారు మీరు? అది భ్రమ. ఎవరు ఇప్పటికీ ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ 62 సీట్లు కాదు కదా, 26 సీట్లు కూడా. మీరు బీజేపీని మర్చిపోతున్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒకప్పుడు బీజేపీ యాక్చువల్ కాంగ్రెస్ స్థానమే బీజేపీ ఇచ్చింది. బండి సంజయ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, పార్టీ ప్రెసిడెంట్ గా, అప్పుడు మీకు గుర్తుంటే ఒకసారి వెనక్కి వెళ్తే బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇట్ వాస్ బిట్వీన్ బీజేపీ అండ్ BRS. ఎవరిని కదిలించిన బీజేపీ అనేవారు. ఆ స్టేజ్ లో బీజేపీ అధిష్టానం ఒక తప్పు స్టెప్ తీసుకుంది. ఆ ఫోర్స్ లో ఉన్న అతన్ని దింపేసి ఇంకొకళ్ళు దింపేసి దాంతో టప్పని ఆ లెగ్ ఉవ్వెత్తున లేచిన ఇది టక్క చల్లారిపోయింది. దీన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు రాజకీయంగా పక్కన పెడితే సినిమాల పరంగా చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమాల పరంగా సినిమా వాళ్ళని ప్రోత్సహిస్తూ లైక్ గద్దర్ అవార్డులు ఏవైతే ఉన్నాయో, గద్దర్ అవార్డులు ఇవ్వటాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? నేను గద్దర్ ఇవ్వడం చాలా ఔచిత్యము లేని విషయంగా చెప్తాను. ఔచిత్యం లేని విషయం ఎందుకంటే చెప్తాను, దాని క్లారిటీ ఇస్తాను. గద్దర్ పేరు మీద అవార్డు, ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు, ఎవరు వ్యతిరేకం కాదు. గద్దర్ అనే ఆయన డెఫినెట్ గా ఒక ప్రజానంటే రైటర్స్ కి ఇవ్వాలంటే గద్దర్ ఉన్నారు, శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు దీంట్లో. దాశరథి గారు ఉన్నారు, ఆరుద్ర గారు ఉన్నారు. సో అలా కాదు, ఆయన ఏదో ఒక ప్రజానంటే ఇది కేవలం గద్దర్ని ఎందుకు అంత పైన పెట్టాలని ప్రయత్నించారంటే, ఈయన గద్దర్ గారి మీద అభిమానం కన్నా కూడా KCR మీద వ్యతిరేకత.
కేసీఆర్ గద్దర్ని అవమానించారు కనుక కేసీఆర్ ఏం చేస్తే దాన్ని వ్యతిరేకం చేయాలనే పాలసీలో వెళ్ళాడు కనుక అలా ఎలా అనుకుంటున్నారు? పచ్చకామెరిలోకి లోకల్ అంతా పచ్చకామెరిలో కనిపించినట్టు ఎందుకంటే ఇలా కూడా అనుకోవచ్చు కదా. గద్దరు ప్రజల కోసం ఎంతో పాటుపడ్డ వ్యక్తివి, గిరిజనుల కోసం దళితుల కోసం పాటుపడిన వ్యక్తి, తన కాలికి గజ్జె కట్టి ఎటువంటి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి గద్దరు. అలాంటి గద్దరు కోసం చేశారని అనుకోవచ్చు కదా. ఎందుకు ఆ రకంగా గద్దర్ అనుకుంటారు? కోసం చేయటం అంటే విజ్ఞత ఉన్నవాళ్ళు, ఒక విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఒక ఔచిత్యం ఏమిటి తెలిసిన వాళ్ళు గద్దర్ పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వరు. గద్దర్ పేరు మీద ఒక ప్రత్యేకమైన అవార్డు, ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఒక రఘుపతి వెంకయ్య అవార్డు అవన్నీ అందరూ ఇస్తున్నారు. ఆ పేరు నీకు విషయం తెలుసుకోవడం, ఒక వ్యక్తి పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వటం అనేది ఇవ్వరు. ఒక వ్యక్తి పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఇస్తారు. ఎందుకు ఇవ్వరు అంటే ఈ అవార్డు కామన్ అవార్డుగా ఉండాలి, కామన్ పేరు ఉండాలి. ఎందుకు హంస అవార్డు అని అక్కడ, నంది అవార్డు అని అక్కడ, ఇంకో అవార్డు అని ఈ జనరల్ పేర్లు ఎందుకు పెడతారు? ఒక వ్యక్తి ఫిలాసఫీ నీకు నచ్చచ్చు, నాకు నచ్చకపోవచ్చు. గద్దర్ ఆయనే బతికుంటే నేను రాసిస్తాను, ఆయన బతికుంటే మాకు బాగా దగ్గర ఆయన, మా నాన్నగారు రాసిన పుస్తకాలకు ముందు మాట రాశారు గద్దర్ గారు. గద్దర్ గారు అంటే మా కుటుంబానికి, ఆయనకి మా కుటుంబం చాలా, ఆయన అంటే ఎంతో గౌరవం ఉండేది. ఆయనే బతుకుంటే అంగీకరించేవాడు కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆయనకు అవార్డు ఇస్తే ఆయన రిజెక్ట్ చేశాడు. ఏమని రిజెక్ట్ చేశాడు? నా సిద్ధాంతానికి, ప్రభుత్వ సిద్ధాంతానికి వ్యతిరేకం కనుక నా వ్యతిరేకమైన సిద్ధాంతంతో ఉన్న ఆ ప్రభుత్వ అవార్డు నేను స్వీకరించను అన్నాడు. అలాగే ఇప్పుడు మరి ఆయన సిద్ధాంతం, ఆయన మావోయిస్టు, నక్సలిస్ట్ సపోర్ట్ ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక ఇప్పుడు నువ్వు ఎట్లా ఆయన ఇవ్వాలంటే ఎందుకు పెద్దలు పెట్టారు? అదే విజ్ఞానం అనేది. ఎందుకు పెద్దలు ఇన్ని సంవత్సరాలు, 70 ఏళ్ల సినీ చరిత్రలో ఎందుకు ఎవరు పేర్లు, ఒక నిమిషం, పేర్లు పెట్టకుండా ఎందుకు సింబల్ పెట్టారు? అది అందరికీ కామన్. విజ్ఞత ఉంటే ఏం చేస్తారంటే, తెలంగాణ ప్రైడ్ కోసం ఏం చేస్తారంటే, ఒక తెలంగాణ మహాకవి దాశరథి ఆయన అన్నాడు, ఏమన్నాడు? కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నాడు. రత్నవీణ అవార్డు అని పెట్టవయ్యా, కాకతీయ అవార్డు అని పెట్టవయ్యా, అది పెట్టు. ఒక వ్యక్తి పేరు మీద ఏంటి? నువ్వేదో ఆయన మీద కోపం, ఆయన అవమానించాడు కానీ నేను గౌరవిస్తానని ఒక ఈ పిల్లపితుకు చేష్టలు తప్పితే, ఆయన తెలుగు తల్లి స్టాచ్యూ పెట్టారు, నేను వేరే స్టాచ్యూ పెడతారు. ఆయన రాజీవ్ చూస్తుంటే కంప్లీట్ గా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు అనిపించట్లేదు? లేదు, నేను అన్ని పాయింట్స్ పెట్టి రేవంత్ ఇప్పుడు రాజీవ్ గాంధీ ఫోటో స్టాచ్యూ పెట్టారు సెక్రటరీకి. తెలంగాణకి రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? ఏనాడైనా రాజీవ్ గాంధీ తన హయాంలో తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడా? పైగా రాజీవ్ గాంధీ చేసిందేంటి? తెలంగాణ చీఫ్ మినిస్టర్, తెలంగాణ వ్యక్తి అయిన అంజయ్ని నిండు అందరి ముందు దీంట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అవమానించాడు. కాదు సార్, హైదరాబాద్ లో ఈ రోజున ఈ రకంగా సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని ఉండి రాజీవ్ గాంధీ కదా అందరినీ కూడా డెవలప్ చేసి ముందుకు వెళ్ళేటట్టు. ఎవరికో పుట్టిన సైబర్ కి సంబంధించి టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళారు రాజీవ్ గాంధీ ముందు అడిగి. ఎవరికో పుట్టిన బిడ్డని వాళ్ళకి అంటగట్టకండి. రాజీవ్ గాంధీ సంబంధం, రాజీవ్ గాంధీ తన 10 ఏళ్ల చరిత్రలు చూడండి, తన బతికి ఏనాడు తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడలేదు, తెలంగాణ కోసం ఒక మాట మాట్లాడలేదు. ఆయన పైగా తెలంగాణ వ్యక్తి అంజయ్ని అందరి ముందు అవమానించాడు, కంట తడిపెట్టించాడు పెద్ద ఆయన. పాపం ఆయనకేం సంబంధం? సెక్రటరీ దగ్గర ఆయన చర్చ పెడతారు కాకా పట్ట తప్పితే. ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఏం తిట్టాడు? సోనియా గాంధీని ఏం తిట్టాడు? ఆయన రక్తం తాగేది భూతం అన్నాడు. అంటే ఆ రోజు చంద్రబాబు పక్కన నుండి సోనియా గాంధీ తిట్టాడు. ఇవాళ సోనియా గాంధీ దేవత కాళ్ళు అంటారు. ఆవిడ కాళ్ళు కడగాలని సీఎం అంటాడా? కాళ్ళు కడిగి నెత్తిని పోసుకోవాలని సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిని పోసుకోవాలని ఎవడో అంటే కార్యకర్త సీఎంగా నువ్వు అంటావా? మరి నేను వ్యతిరేకించక నిన్ను విమర్శించక ప్రేమిస్తారా చెప్పు? రైట్. నా ప్రజలు నువ్వు సోనియా గాంధీ నువ్వు కడుగు, నువ్వు కావాలంటే కడుగు, పదవుల కోసం మీరు కడగాలంటే కడుక్కోండి. ఆవిడ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలట. ఏం మాటలు ఇలాంటి మాటలు మాట్లాడితే నా తెలంగాణ పరువు ఏంటి, నా తెలంగాణ ప్రజల గౌరవం ఏంటి, ఆత్మభిమానం ఏంటి? ఇలా మాట్లాడినప్పుడు మరి నేను విమర్శించక ఏం చేస్తావు? చిట్టిబాబు గారు, ఇప్పుడు సినిమాలకు సంబంధించి ఇందాక మనం గద్రాబాద్లు మాట్లాడుకున్నాం. అలాగే ఈ గద్రాబాద్లో పుష్ప సినిమాకి కూడా గద్రాబాద్ రావటం ఎలా చూస్తారు? ఈ పుష్ప సినిమా జరిగిన నాటకీయ పరిణామాలు అన్ని మీకు తెలుసు, దీని గురించి షార్ట్ గా చెప్పండి కొంచెం. ప్రభుత్వ సమాధానం చెప్పాలి. ఈ అవార్డు, పుష్పకి అవార్డు ఇచ్చినప్పుడు సీతక్క ఏం మాట్లాడింది, ప్రభుత్వం ఏం మాట్లాడింది? ఇవాళ ఆ నోళ్ళు ఏమైంది? ఇవాళ నీ నోటితోటే మాట్లాడి అక్కడ అప్పుడు మా లాంటి వాళ్ళు మాట్లాడు, నాయన అది సినిమాకి అవార్డు కాదు,
నటనకు అవార్డు. నటనకి అనేదాన్ని అర్థం చేసుకోండి. నటనకు అవార్డు అంటే ఆ పాత్రలో లీనమై జీవించిపోయి ఆ పుష్ప తప్పితే మీరు చెప్పారు ఇందాకడ ఆ రఘుపతి వెంకయ్యకు ఇవ్వచ్చు, లేదా కోటి రత్నాల వీణ అన్న ఆయనకి ఇలా అన్ని చెప్పుకొచ్చారు కానీ మీరు మరి ఏ రకంగా పుష్ప ఒక స్మగ్లర్ పాత్ర చేసిన దానికి అవార్డు రావడాన్ని ఏ రకంగా చూస్తారు? సినిమాకి ఇస్తే అబ్జెక్ట్ చేయాలి. మైట్ ఇస్ నాట్ ఫర్ సినిమా, మీరు అర్థం చేసుకోవాలి. స్మగ్లర్ సినిమా కూడా కొత్త కాదు. అమితాబ్ బచ్చన్ దేవారేంటి, హర్షద్ మెహతా సినిమా తీశారు, ఎన్నో ఉన్నాయి. సినిమాకి ఇస్తే మనం మాట్లాడాలి, ఎలా ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ ఫర్ సినిమా. అది క్లారిటీ లేకుండా వాళ్ళు మాట్లాడతారు, రాజకీయాలు వాళ్ళకి ఏదో మాట్లాడతారు. క్లారిటీ, ఇట్ ఈస్ ఫర్ ది బెస్ట్ యాక్టర్ అంటే పర్ఫార్మెన్స్కి ఎప్పుడు ఇస్తారంటే పాత్రలో లీనమై పాత్రే కనపడి, నటుడు కనపడకుండా ఆ పాత్రే కనపడితే ఆ నటనకి ఇస్తారు. ఎన్నో చిన్న చిన్న సినిమాలు వచ్చినాయి కదా, బలగం సినిమా వచ్చింది. మీ తెలంగాణ ఏ రకంగా ఉంటది, యాస ఎలా ఉంటది, సంస్కృతి ఎలా ఉంటది, సాంప్రదాయం ఎలా ఉంటది, బలగం సినిమా వచ్చింది. అందులో వాళ్ళు కూడా చాలా మంచి యాక్టింగ్ చేశారు కదా. మరి యాక్టింగ్ దాంట్లో ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ గా స్టార్ట్ టు ఫినిష్ దాంట్లో అందరూ నలుగురు అది మంచి ఇలాంటి మూవీకి ఇస్తే ఆ అవార్డు బాగుండేది. కానీ ఒక స్మగ్లర్ కి ఇవ్వటం అనే దాన్ని చాలా మంది అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు స్మగ్లర్ కి ఇవ్వటం అనే మాట స్మగ్లర్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కి ఇచ్చారు. నటన ఇప్పుడు తప్పు లేదంటారు మీరు? డెఫినెట్ గా. ఇప్పుడు రావణాసురుడు పాత్ర రామారావు గారు చేశారు, అది అత్యద్భుత నటన, ఆయనకి అప్రిసియేషన్ వచ్చినాయి. అందుకే రావణాసురుడు పాత్రకి ఎలా ఇస్తారంటే ఎట్లా నటన, అది ఆ నటనలో ఆ పాత్రలు జీవించి పాత్రకి జీవం కలిగించడం అనేది దట్ ఈస్ ది పర్ఫార్మెన్స్ యొక్క వాల్యూ. దానికి ఇచ్చిన అవార్డు అది. ఆ నటన దీనికి ఇచ్చింది. రైట్. ఇప్పుడు తెలంగాణ నుంచి మనం ఏపీకి వద్దాం. ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలన నడుస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. కూటమి ప్రభుత్వ పాలన బాగుందా ఈ సంవత్సరంలో? గతంలో జగన్మోహన్ రెడ్డి సంవత్సర పాలన బాగుందా? స్టార్టింగ్ లో 1 year అయిపోయింది కాబట్టి. 1 year అయిపోయింది కనుక గతం నెక్స్ట్ వద్దాం. గతంలో ఏం జరిగింది, ఏం జరిగినా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చేసింది కదా. ఈ ప్రభుత్వం వచ్చి 1 year అయింది. ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధుడు, ఎన్ని అబద్ధాలు ఆడొచ్చారు ఈ ప్రభుత్వం, ఎన్ని అబద్ధాలు ఆడారు. మొదటి నుంచి అబద్ధాలు ఆడటం మొదటి 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నాకు ఒక సీక్రెట్ ఆఫీసర్ చెప్పాడని పచ్చి అబద్ధం చెప్పారు. ప్రజలు నమ్మారు, అమ్మో అమ్మో అనుకున్నారు, ఓట్లేసారు. 24,000 టన్నుల గంజాయి దొరికింది కాకినాడ పోర్టులో. రాష్ట్రాన్ని గంజాయి స్థావరంగా చేస్తున్నారని మాట్లాడేశారు. నానా బీభత్సంగా మాట్లాడారు. అయ్యో అలాగా అని అనుకున్నారు. అది అబద్ధం, అది డ్రై ఐస్, ఇట్స్ నాట్ గంజాయి అని మొన్న సిబిఐ రిపోర్ట్ మొన్న మీరు వచ్చినప్పుడు అయిపోయింది. అప్పుడు చెప్పారు చేయలేదు. అంటే మీరు చెప్పారు, జనాలు ఇచ్చారు రిజల్ట్. జనాలు తెలివిగలోళ్ళని మీరు నమ్ముతారా? జనాలు తెలివిగలోళ్ళు కాదా? జనాల్ని ఎలా భ్రమ పెట్టి భ్రమలోకి తీసుకెళ్లాలో చంద్రబాబు బాగా తెలుసు. మీడియాని ఎలా కవర్ చేసుకోవాలి, మీడియాని ఎలా మేనేజ్ చేయాలి. అసలు ఎందుకు చిట్టిబాబు గారు మీకు అసలు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకంత కక్ష? కక్ష కాదమ్మా, కక్ష అనేది కాదు. అతను అంటే మిమ్మల్ని చాలా మంది చాలా రోజుల నుంచి చూస్తారు, మేమే కాదు ఎప్పటి నుంచో. మీరు ఒక చంద్రబాబు నాయుడు అని పేరు రాగానే శివాలు ఎత్తిపోతారు. ఎందుకలా? శివాలు కాదు, నేను నిజాలు మాట్లాడతాను. చంద్రబాబు సీఎం అయ్యాడు కనుక, సీఎంగా ఉన్నాడు కనుక ఆయన్ని తప్పులను కూడా మనం దాచిపెట్టి ఆయన మంచి మాత్రం చెప్పాలని నాకు అలవాటు లేదు. ఆయన ఖచ్చితంగా తప్పులు చేశాడు. సరే, తప్పులు చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులు ఏమని చెప్పండి మీరు. మంచి పనులు ఒక్కటి కూడా నాకు తెలియదు. ఇది టూ మచ్. జనాలు చూస్తారు మిమ్మల్ని. చెప్తాను ఎందుకు చెప్తా. హైటెక్ నేను అంటాడు. జనార్దన్ రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేసింది, ఆ స్కీమ్ మొదలెట్టింది ఆయన. దాన్ని నీకు ఆ టైంలో ఎవరున్నా, చంద్రబాబు కాదు కదా, ఎవరు సీఎం అయినా అది భూమ్. ఆ టైంలో మొత్తం దేశం మొత్తం భూమ్. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఒక్క మంచి పని కూడా చేయలేదా? ఒక్క మంచి పని అడుగుతున్నారు. అడిగి దానికి చెప్తా వినండి మీరు. చంద్రబాబు ఆ భూమి ఎవరున్నా సీఎం అందిపుచ్చుకున్నాడు తన అధికారంలో ఉన్నాడు. హైటెక్ నేనే అంటాడు, ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు. ఫోన్ ఏ తమ్ముళ్ళు ఫోన్ అంటాడు. ఏమన్నా ఫోన్ ఆయన కనిపెట్టాను ఇప్పుడు అనలేదు అన్నాడు. పబ్లిక్ మీటింగ్ లో భలేవారు. పబ్లిక్ మీటింగ్ లో సెల్ ఫోన్ గ్రహం బెల్ ఏమనుకోవాలి,
గ్రహం బెల్ వీళ్ళందరూ ఏమనుకోవాలి. సెల్ ఫోన్ ఇది మొబైల్ ఆయన మొబైల్ ఆయనే కనిపెట్టి అంటాడు. అది ఎప్పుడు అది పీరియడ్స్ పీరియడ్లు ఎప్పుడు అది వస్తే ఈయన నేను అంటాడు. ఇట్లాగా ఆయన ప్రతిదీ కూడా పార్టీ తెలుగుదేశం ఆయనకు సంబంధం లేదు, ఆయన పార్టీ నిర్మాణంలో లేడు, పార్టీ ఎజెండా తెలుగుదేశం పార్టీ ఆయనకి సంబంధం లేదని ఎలా అంటారు? ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఆయన ఉన్నారు. అంతకు ముందు రామారావు గారు లాక్కున్నాడు, రక్త మాంసాలు ధరబోసి రాత్రనక పగలనక ఎండనక వానకనక రక్తాన్ని చిందించి రామారావు గారు నిర్మించారు పార్టీని. రామారావు గారు దాన్ని దిశానిర్దేశం చేశారు. రామారావు గారి పిల్లలందరూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెనకాలే ఉన్నారు కదా. రామారావు గారి పిల్లలు అనేది రామారావు గారు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మీరు చూస్తున్నారేమో, నేను అలా చూడలేదు. ఆయన ప్రతి తెలుగు గుండెకి ప్రతినిధి. తెలుగు ఈ ప్రపంచంలో ఎక్కడ తెలుగు మాట్లాడేవాడు, తెలుగు మాట్లాడే ప్రతి రామారావు గారు అభిమానించిన అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఓట్లు వేశారు కదా. ఇప్పుడు ఓట్లు వేసారా అనదు, ఓట్లు వేసారంటే అలా అయితే 4 సార్లు సీఎం అంటే మాటలు కదా. 4 సార్లు ఓడిపోయాడు, ఏముంది 4 సార్లు ఎందుకు ఓడిపోయాడు? ప్రతిపక్షంలో ఉన్నారు కదా. ఆయన ఎప్పుడు ఒంటరిగా ఏనాడు గెల, ఒంటరిగా ఏనాడు నుంచున్నా ఆయన ప్రజలు ఎప్పటికప్పుడు కాంబినేషన్ పెట్టుకుని కాదండి రాజకీయాల్లో ఒకసారి గెలిచి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరితోనో పొత్తులు పెట్టుకుని వెళ్ళొచ్చు. మరి ఒంటరి ఏంటి దీనిలో? నిన్ను తిట్టి ఇవాళ ఈ ఎలక్షన్ చూడరాదండి, చంద్రబాబు మోడీని తిట్టినట్టు ఎవరు ఏసీఎమో తిట్లా ఈ దేశంలో. ఆ పెళ్ళాన్ని చూడలేను, నువ్వేం చూస్తావు, ఈ టెర్రరిస్టు ఈ దేశంలో ఉండటానికి పనికిరాడు, ఈయనకన్నా నా కార్యకర్త బెటరు అని ఇష్ట అడ్డదిడ్డంగా మాట్లాడాడు. ఇవాళ ఆయన దేవుడు అంటున్నాడు. అలా ఎప్పటికప్పుడు ఏదైనా అదే 2017 తీసుకోండి, అసలు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయేది, స్వర్గధామం అయిపోద్ది తెలుగు రాష్ట్రం, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, అందుకనే బీజేపీని వదిలేస్తున్నా అని చెప్పాడు. సరే చెప్పాడా? మళ్ళీ వాళ్ళ చేతులు కలిపాడా? మరి వాళ్ళ పైన కింద నువ్వే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడవే. ఇదే స్పెషల్ స్టేటస్ గురించి మరి చెప్పి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పెషల్ స్టేటస్ తేలేకపోయాడు? ఎందుకు? కారణం చెప్పండి. పైన వేరే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ కేసులో భయపడ్డారు. కేసులు భయపడ్డారు. అతనేం చేస్తాడు? లోపలికి వెళ్తాడు, జైల్లో ఉంటాడు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ గివ్, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ క్లియర్. స్టేట్ గవర్నమెంట్ నాకు కావాలంటే కుదరదు. రాజ్యాంగం ఉంది, ఒక విధానం ఉంది, పార్లమెంట్లో పెట్టాలి. అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్స్టాండింగ్లో రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు మనకు లేదు. అదే ఆ రోజు జగన్ అన్నాడు, మనకు ఇంకో 20 సీట్లు మన మీద ఆధారపడే పరిస్థితి అయితే మనం ఏమైనా చేయొచ్చు. ఇవాళ మన మీద ఆధారపడట్లేదు ఆ ప్రభుత్వం కనుక మన మాట. అవునండి, అది ఏరు దాటాక తెప్పతగలేయడం కాదా? ఒక రకంగా ఇంకొక మాట, నిండు శాసనసభలో అమరావతి అనేది ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ రాజధానిగా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమరావతి అనే దాన్ని ఎందుకు కాడు వదిలేశాడంటే ఏమనుకోవాలి? ముందు శాసనసభలో మాట్లాడినప్పుడు మీకు తెలియదా? తెలుసు, కానీ ఇప్పుడు మీరు ఎంతసేపు జగన్ని తప్పు చూపించి, జగన్ని వేలు చూపించి బాధ్యతలను తప్పించుకుంటాను చూడదు. మీరేంటి చెప్పండి నాకు, మీరేంటి మీ ప్రభుత్వం ఏం చేసి చెప్పండి, మీరేం మాట్లాడారు చెప్పండి. మీరు స్పెషల్ స్టేటస్ గురించి మీరేం మాట్లాడారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీరేం మాట్లాడారు, పిల్లలకి నిరుద్యోగం ఆగింది కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్. చదవట్లేదు, ఎక్కడ 4 ఫెర్నెస్లు 3 ఫెర్నెస్ క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళ యూనియన్ మినిస్టరు ద ప్రాసెస్ ఈస్ ఆన్ అన్నాడు. ఎక్కడ చదువుతున్నారు మీరు? పేపర్ చదవట్లేదు మీరు? కంప్లీట్ గా ఇది ఇవ్వలేదు కదా. ప్రాసెస్ ఈజ్ ఆన్ అంటే ఏంటి? మీరు ఎక్కడ అడ్డుకున్నారు? నా ప్రాణం అడ్డేస్తాను నన్ను ఉండగా ప్రగల్భాలు పలికారు కదా. మేము మాట్లాడి ఉన్న ఎంతసేపు జగన్ పేరు చూపించి ఎస్కేప్ అవుదాం అనుకుంటే ఎట్లా? మీరు చెప్పిన ఏంటి? స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి స్వర్గధామం అని చెప్పింది చంద్రబాబు కాదు. మరి స్పెషల్ స్టేటస్ అడగవే, 1 year అయింది, నోరు ఎప్పవే, నోరు ఎక్కడ మోగపోయింది, ఎవరు తాకట్టు పెట్టారు? స్పెషల్ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పి గతంలో ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది. వీళ్ళు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఎన్నికలకు వెళ్ళలేదు కదా. అదే మీరు ప్రజలే కోరుకోలేదు, ప్రజలే వదిలేశారు. చిట్టిబాబు గారు అక్కమ్మగుడు బావా వెళ్ళి చెప్పక, నీకు గతంలో నువ్వు బీజేపీ నుంచి విడిపోయిందే ఆ పాయింట్ మీద మళ్ళీ కొత్తగా నేను చెప్పాలండి. బీజేపీ నుంచి విడిపోయారు, స్పెషల్ స్టేటస్ తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి కూడా కాలేదు కదా. మీరు విడిపోయింది ఎందుకు విడిపోయారు? బీజేపీ నుంచి ఎందుకు విడిపోయారు? చంద్రబాబు ఎందుకు విడిపోయాడు? అవునండి, ఎన్డీఏ మీరు అడిగిందని నేను చెప్తున్నా. బీజేపీలో
కేవలం దీనికోసం స్పెషల్ స్టేటస్ కోసం విడిపోయారు, అవును. ఇవ్వలేదని విడిపోయారు. అయితే స్పెషల్ స్టేటస్ తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి నేను తీసుకురాలేని స్పెషల్ స్టేటస్ అని చెప్పేశాడు. జనాల్లో కూడా లేదని చెప్పేశాడు. ఓకే, వీళ్ళు కూటమి ప్రభుత్వం వెళ్ళేటప్పుడు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తెస్తామని 2024 ఇట్ ఇస్ గోస్ వితౌట్ సేయింగ్. మీరు పైన కింద ఇవాళ మీరే ఉన్నారు. ఆ రోజు పైన అధ్యాయాన్ని మళ్ళీ ఎందుకు డ్రామాలొద్దు. ఆ రోజు మీరు అన్నది పైన ఇవ్వలేదు కనుక వచ్చారు. ఇప్పుడు పైన మీరే కింద మీరే, రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఇవాళ ఎందుకు నోరు పెగలట్లేదు? ఆ రోజు అంటే సరే మీరు తేలేకపోయారు, పైన వేరే జగన్మోహన్ తేలేకపోయాడు. నువ్వు తేలేకపోయావు, ఎందుకు తేలేకపోయావు? అందుకే తేలేకపోయావు. కేసులు బట్టి కాదు. చంద్రబాబు ఎందుకు తేలేకపోయాడు? 2014 నుంచి 18 దాకా కేసులు బట్టి తేలేకపోయాడా? కాబట్టి బయటకు వచ్చారని మీరే చెప్పారు కదా. అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి బయటకు వచ్చాడు. ఇప్పుడు తను తేలేకపోయాడు, ప్రజలు ఓడించారు. ఇవాళ మీ దగ్గర మీరే అధికార పైన ఉన్నారు, మీరే కింద. ఆ రోజు ఏంటి, పైన ఢిల్లీ సహకరించట్లేదు, ద్రోహం చేసింది బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అని మీరు మాట్లాడారు కదా, ఇది మాట్లాడారు. మరి ఇవాళ మీ పైన కూడా మీరే ఉన్నారు కదా, ఇవాళ తేవచ్చు కదా. ఉన్నాయి కుంటి సాకులు చెప్తారు, వాళ్ళు తేలేదని ప్రజలు. అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఏం చెప్తారు? ప్రజలు రిజెక్ట్ చేశారు అనే మాట కన్నా కూడా చంద్రబాబు కూటమిని ప్రజలు నమ్మారు. అది అక్కడ రిజెక్షన్ అయితే 40% ఓట్లు రావు. ఉన్నాయి, మీరు జర్నలిస్టులుగా మీరు కూడా అలా మాట్లాడతారా? 40% ఓట్లు అంటే రిజెక్షనా? సీట్లు లెక్క కాదు. సీట్లు 11 రావచ్చు, 20 రావచ్చు, 4 రావచ్చు. రిజెక్షన్ అంటే మీరేం చెప్తారు? రిజెక్షన్ అంటే 25% ఓట్లకి 20లో ఆగింది అనుకోండి, 40% ఓట్లు 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి. అదే సార్ మీరు అన్నది పాయింట్ నాకు అర్థమైంది. 150 సీట్ల నుంచి ఒకేసారి 11కు పడిపోవటానికి మీరు కారణం ఏం చెప్తారు? కూటమి 1, 2, 3 విడిగా ఉంటే అంతే. వీళ్ళ ముగ్గురు విడిగా కనుక సపరేట్గా పోటీ చేసి ఉంటే అడ్రస్ ఉండేవారు కాదు, కలిసి ఉండేటువంటి 123. లేకపోతే వీడు చంద్రబాబుని తిట్టకుండా పవన్ కళ్యాణ్ తిట్టాడు, సీఎంను పిఎంను తిట్టకుండా చంద్రబాబు తిట్టాడు, చంద్రబాబు లాంటి అవినీతి పరుడు లేడని మోడీ గారు తిట్టారు. ముగ్గురు ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని ఒకళ్ళొకళ్ళని అడ్లదిడ్డంగా మాట్లాడుకుని అంత చూస్తాను, నా పౌరుషం ఏంటో చూస్తాను. తెలవదు కాదు, పెద్దోళ్ళు రాజకీయాల్లో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళడానికి ఒక్కొక్కసారి రిజెక్ట్ చేయాల్సి వస్తుంది ఆఫర్స్ని, ఒక్కోసారి పొట్లాడాల్సి వస్తుంది, ఒక్కోసారి కలుపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్న 5 భావాలు ఒకేలాగా ఉంటాయా? ఉండవు కదా. అంటే అందరూ ఉండవు కదా, అందరూ అలా దౌర్భాగ్యంగా ఉంటారని పవన్ కళ్యాణ్ అలా ఉంటాడు అనుకుని జనాలు ఆస్వాదించారు. జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే పవన్ కళ్యాణ్ని ఇలాగ ఆయారాము గయారాములు ఇలా ఉంటారు. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు వస్తున్నాడు, కొత్తగా వస్తున్నాడు, కొత్త రాజకీయం తీసుకొస్తాడు, నీతి గల రాజకీయం, రీతి గల రాజకీయం, నిజాయితీ గల రాజకీయం తీసుకొస్తాడు. పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉందంటారా? లేదు, ఖచ్చితంగా లేదు. పవన్ కళ్యాణ్ ఎందుకు లేదు? జనాలందరూ నిజాయితీగా ఉన్నారని యాక్సెప్ట్ చేస్తున్నారు. నిజాయితీ చేస్తున్నారు, మీరేమో అనలేమో. నిజాయితీ ప్రజలు అంటారా? ఎందుకు లేదు అంటే నేను అడుగుతాను, నేను అడిగేట్లు ప్రశ్నలు చెప్పండి. ఎందుకు లేదన్నా నేను నాకేం విమర్శించాలని దోల కాదు. పవన్ కళ్యాణ్ హీరోగా ఎప్పటికీ హీరోగా ఈజ్ వన్ ఆఫ్ ది వన్ అండ్ ఓన్లీ కాదు, వన్ ఆఫ్ ది బిజినెస్ బొరంజా ఇవ్వగలిగిన హీరో. వరుసగా ఒకటి నుంచి మొదటిది చెప్తా, అతను చెప్పింది ఒక్కటైనా నెరవేర్చాడా? ఒక్కటైనా మాట ఈ 12 ఏళ్లలో నేను చెప్పిన తర్వాత చెప్తా, 12 ఏళ్లలో ఒక్క మాట కాకపోతే ఒక్క మాట పవన్ కళ్యాణ్ తాను చెప్పిన మాటకి 12 ఏళ్లుగా కట్టుబడి ఉన్నాడని ఒక్కటి చెప్పండి నాకు. కులం అన్నాడు, ఒకరి వరుస చెప్తా, కులాలు అన్నాడు, కుల రాజకీయాలు రాకూడదు అన్నాడు. మళ్ళీ తనే కులం మీటింగ్ పెట్టి కాపులందరూ రాష్ట్రం మీద ప్రేమ లేకపోయినా కులం మీద ప్రేమ పెట్టుకుంటే అందరూ కలిసి ఓటేస్తే నేను కులం అంతా ఒకటే. ఎప్పుడు చెప్పారు? పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పింది అది కాదు కదా. ఏంటి? కుల సంఘాల వాళ్ళందరూ కూడా తాము పవన్ కళ్యాణ్ ని ఆపాదించుకుని అతన్ని స్ట్రెస్ చేసి ఒకటి చిట్టుబాబు గారు చిట్టుబాబు గారు కుల సంఘాల వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఆదాపించుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కులాన్ని ఆపాదించుకోలేదు కదా. రాష్ట్రం మీద ప్రేమలు చచ్చిపోయింది, కనీసం కులం మీద ప్రేమ పెట్టుకోండి అయ్యా, మీరందరూ కలిపేసి నేను సీఎం అవ్వాలంట కానీ అందరూ అయితే నేను సీఎం అవుతాను. తన కాపు కులాన్ని గురించి మాట్లాడలేదు అతను, కాపు కులాన్ని గురించే మాట్లాడాడు. తను అలా మాట్లాడలేదు. మీరు సమర్థించాలంటే సమర్థించడం కాదు, నేను కూడా జర్నలిస్ట్ గా చెప్తున్నాను. హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతారంట. ఐఎమ్ సారీ టు సే దట్. ఎందుకంటే ఏజ్ ఎక్కువగా వచ్చి ఒక ఏజ్ ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఫుల్ నాలెడ్జి,
చిన్న పిల్లలు అయితే హాఫ్ నాలెడ్జ్ రికార్డెడ్, మీరు రికార్డెడ్ దాన్ని మీరు వేరేగా అన్వయిస్తే ఎట్లా? రికార్డెడ్ ఇది ఈ కావాలంటే సోషల్ మీడియా రికార్డెడ్. అతను ఈ రోజున పవన్ కళ్యాణ్కి ఇంతమంది అభిమానులు కానీ ఇంతమంది మాట్లాడేవాళ్ళు, ఇంతమంది రాజకీయంగా అభిమానించేవాళ్ళు కానీ ఎలా ఉండగలిగే 21కి 21కి 21 స్ట్రైక్ రేట్ ఎలా వచ్చిందండి? 1 or 2కి 2 చోట్ల ఓడిపోయింది. స్ట్రైక్ రేట్ ఎక్కడ వచ్చింది? అప్పుడు జనాలు నమ్మలేదు, జనం ఇప్పుడు నమ్మారు. అప్పుడు ఒంటరిగా ఉంటే నీ శక్తి అది, వీళ్ళబుతం మీద వాళ్ళ బుతం మీద ఎక్కి నీ శక్తి 22 నేను కొట్టాను. నువ్వు ఒక్కడిగా మీరు కొడితే జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుంటారు, కండువా కప్పుకోవచ్చు కదా. అలా కాదు, మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీతోనో జత కట్టొచ్చని రాస్తుంది. దాన్ని మీరు ఒంటరిగా అని మాటను మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీలాగే మాట్లాడతారు. ఒంటరిగా ఎప్పుడు మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుంటారు, మీకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వెళ్ళొచ్చు కదా. నాకు అవసరం నేను ఎందుకు మాట్లాడతాను ఒంటరిగా అనేది మీరు మాట్లాడబట్టి, నేనేదో చించేశామని మాట్లాడబట్టి ఆయనకి 11 వచ్చినాయి, ఇంకోళ్ళకి ఏదో వచ్చిందంటే చెప్పుకోకూడదు. నువ్వు ఒక్కడిగా అందరు ఇంకొక మాట మీరు అన్నారు 151 సీట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నన్ను ఆశీర్వదించారని 11 సీట్లకు రాగానే ఈవీఎంల్లో తేడాను మాట్లాడాన్ని మీరేమంటారు? అది రాజకీయాల్లో అందరూ మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడలేదా? జగన్ గారి గురించి చెప్పండి, మీరు తెలివిగా మాట్లాడారు. చంద్రబాబు రాజకీయం గురించి చెప్తా అంటారు, మీరు రాజకీయంగా మాట్లాడారు. మీకంటే రాజకీయం చేసేవాళ్ళు ఎవరున్నారు? చంద్రబాబు మాట్లాడలేదా? చంద్రబాబు మాట్లాడి మీకు చెవులు వినపడవా? చంద్రబాబు మాట్లాడి మీకు వినపడదా? పవన్ కళ్యాణ్ మాట్లాడి మీరు విమర్శిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి తప్ప కదా చెప్పండి. మీరు ఇది తప్పన్నప్పుడు అది తప్పే. ఇది తప్పన్నప్పుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు వచ్చిన తర్వాత ప్రజలు నన్ను ఆశీర్వదించారని 11 సీట్లకు పడిపోయిన తర్వాత ఇవి ఈవీఎంలు తేడాని మాట్లాడి మీరు తప్పంటారా కాదంటారు? దీన్ని డైరెక్ట్ గా చెప్పండి. మీరు జగన్ నోటేమంటే ఈ మాట ఎప్పుడు వచ్చింది నాకు చూపిస్తారు రికార్డింగ్. అసలు డే ఎప్పుడైతే ఓడిపోయారు జగన్ అన్నమాట, జగన్ నోటేమంట ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు, ఎన్ని వీడియోలు కావాలంటే అన్ని వీడియోలు చూపించండి. నాకు కింద పెద్ద స్క్రీన్ చూపించండి. జగన్ నోటేమంట ఈవీఎం ఏమి జరిగిందో ఎప్పుడైతే ప్రజలు నాకు ఎందుకు నేను చెప్పమంటారా? నన్ను చెప్పమంటారా? రియాక్ట్ అవ్వగానే చాలా బాగా చేశాను, ప్రజలకు అందరికీ మంచి చేశాను, కానీ ఎందుకో నాకు ఇలా వచ్చింది అన్నారు. అయిపోయింది. సీన్ కట్ చేస్తే 2 వారాలకి పెట్టాడని ప్రెస్ మీట్ లో పెట్టు మాకు అనుమానాలు ఉన్నాయి, అన్ని రిగ్గింగ్లు జరిగినాయి, మొత్తం ఈవీఎం మిషన్లు తేడా ఎలా వస్తాయని మాట అంటే మీరు సంపాదించుకుంటేనేమో ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు. బయటకు వచ్చింది సోషల్ మీడియాలో, బయటకు వచ్చినాయి ఈ విషయాలు, ఎవిడెన్స్ తోటి వచ్చినాయి. వినండి, ఎవిడెన్స్ తోటి వచ్చినాయి. ఒక చోట ఒకే ఓటు పడింది, ఒకే ఓటు ఎలా పడుతుంది, ఇవన్నీ ఎవిడెన్స్ బయటకు వచ్చినాయి. ఎవిడెన్స్ బయటకు వచ్చి ప్రజల్లో నుంచి వచ్చిన మాట అది. ప్రజల్లో నుంచి ఈవీఎంలు గోల్మాల్ జరిగిన, లేకపోతే ఒక ఓటు రావడం ఏంటి, ఇక్కడ మీద ఇంకో చోట ఇంకో లెక్క రావడం ఏంటి, రిజల్ట్ రావడానికి ముందే 1,00,000 ఓట్ల మెజారిటీ చెప్పారు ఇందాక. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఎతుకుతామో రాజకీయాల్లో అదే విధంగా అంత మంచి జరుగుద్ది అంటే అదే విధంగా ఉంటదని మీరు అన్నారు కదా. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు అండ్ టీంని ఎందుకు మీరు టార్గెట్ గా మాట్లాడతారు? ప్రతి అన్నిట్లో మీరు సమర్థించాలని ప్రయత్నిస్తున్నారు. నేను అసలు వాళ్ళ తప్పులు ఎత్తి సమర్థించాం. ఏదో చెప్పిన 2014లో చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు 2014 చేయలేదు కాబట్టి జనాలు ఆయన యాక్సెప్ట్ చేయలేదు, పంపించేశారు. జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి పంపించేశారు అంటారా? ఇప్పుడు అంతే, ఈ ప్రభుత్వం అయినా అంతే. మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా? 1 year అయింది, ఇవ్వలేదు. అంటే 1 year లో ఇచ్చేస్తామని చెప్పారా? 1 year లో ఇచ్చేస్తామని చెప్పారు. ఏం చెప్పారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలు చేయి కోడ్ తీసుకోవాలి, టైం పడుతుంది. ఎందుకంటే టైం ఇప్పుడు అంటున్నాడు లోకేష్. ఆ ఎలక్షన్ అప్పుడు అలా మొదటి ఫైల్స్ అంతా సరే పెన్షన్లు ఇస్తామన్నారు. ఏప్రిల్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇస్తామన్నారు. మేము ప్రతి సంవత్సరం 300 పెంచిస్తామని ముందు చెప్పారా? మరి పెన్షన్ 4,000 3,000 ఇస్తామని చెప్పారండి. 3,000 ఇస్తామని చెప్పారు. ఏం లాజిక్ అండి? మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుని మిమ్మల్ని పరిపాలించమంటే మీరే అడుగుతున్నారు కదా సార్. సంవత్సరంలో మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారే, జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు అడగలేదంటే నా మాట కాదు, ప్రజల మాట. ప్రజలే మాటలు. మీరు ఇంకా జగన్ జపం చేస్తూ గత ప్రభుత్వం జపం ఎస్కేప్ అవుతున్నారు. మీ రెస్పాన్సిబిలిటీ, మీ అబద్ధాల నుంచి ఎస్కేప్ అవుతున్నారు. యువర్ ట్రైన్ చేస్తూ 5 సంవత్సరాలు
దేనికైనా దగ్గొచ్చిన జగన్ చూపించేసి మీరు తప్పుకుంటున్నారు. మీ బాధ్యతలను తప్పుకుంటున్నారు. జగన్ అయిపోయింది. జగన్ మీరు ఏం చెప్పారు, అబద్ధాలు చెప్పారు, నిజాలు చెప్పారు. మీరు అబద్ధాలు చెప్పారు, నిజాలు చెప్పారు. జగన్ పక్కన కూర్చోబెట్టి మిమ్మల్ని గెలిపించేశారు. అయిపోయింది 1 year అయింది. 1 year గా మీరు మాటలు ఏం మాట్లాడారు, ఏమి చేశారు? స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడరు, వైజాగ్ స్టీల్ గురించి మాట్లాడరు, మాట్లాడతారు. టైం ఇద్దరు ఎప్పుడు మాట్లాడతారు? మీరు ఇంకో 2 సంవత్సరాలు కూడా ఇప్పుడు ఇలాగే చేస్తే మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అమరావతికి కథ ఇప్పుడు మొదలెట్టారు, కొత్త కథ మొదలెట్టారు. రియల్ ఎస్టేట్ కి ఇంకో 40,000 ఎకరాలు కావాలి. చిట్టిబాబు గారు, తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టుగా ముందే విమర్శలు చేస్తే మీలాంటి విమర్శకులు కొంత క్రెడిబిలిటీ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాదు, విమర్శలు కాదు. మేము ఏం ఎలక్షన్ అప్పుడు మీరు మాట్లాడిన మాటలు నమ్మి ప్రజలు ఓట్లేశారు. వినండి, మీరు నమ్మి ఓట్లేశారు, ప్రజలు నమ్మి ఓట్లేశారు. మీరు ఎవరిని నమ్మలా, మీ ప్రామిసులు నమ్మి ఓట్లేశారు. అందుకని ఆ నమ్మకాన్ని ద్రోహం చేయొద్దు, ప్రజలకు మోసం చేయొద్దు. 18 ఏళ్ళు ప్రతి అమ్మాయికి 15 ఇవ్వలేదు. రేపులు జరుగుతున్నాయి, ఆడపిల్ల మీద కన్నెత్తి చూస్తే ప్రాణం తీస్తాను అని చెప్పి అన్నాడు పవన్ కళ్యాణ్. ఇవాళ ఎన్ని రేపులు జరుగుతున్నాయి? 140 ఈ జరిగినాయి ఇప్పటికి. ఏం నోరు ఇప్పుడే పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు ఇప్పుడు అన్నా? కాదు, గత ప్రభుత్వంలో మంచినీటి విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ అంటే బయట సంస్థాగతంగా ఒక్కసారి మాట్లాడినవాడిని నేను మాట్లాడేది మీరు 1 year గురించి మాట్లాడారు కాబట్టి మ్యాండేటరీగా మాట్లాడాల్సి వస్తుంది. నేనేమన్నాను, రోడ్ల విషయంలో ఎందుకు కంకర ముక్క కూడా వేయలేకపోయారు వాళ్ళు? ఎందుకు గోతులు ప్రజలు మీకు అధికారం వచ్చారు, మీరు పీకేసి పీకండి. ఆడలేదు వీళ్ళేది ఏం మాట్లాడి ఎంతసేపు ఏడుస్తారు? ఎంతసేపు జగన్ జపం చేస్తున్నారు? ప్రజల జపం చేయమనండి, ఈ ప్రభుత్వాన్ని ప్రజల జపం చేయమనండి. గత ప్రభుత్వము దగ్గొచ్చినా 3 వచ్చినా విరోచన గత ప్రభుత్వం జగన్ అని జగన్ జపం వద్దు. జగన్ పక్కన ప్రజలు పక్కన పెట్టారు. ప్రజల జపం చేయమని ప్రజల కోసం పరిపాలన. ప్రభుత్వం 4 ఏళ్లలో చెప్పిన చేస్తాను మీరు భావిస్తారు? ఖచ్చితంగా చేయదు, ఖచ్చితంగా మళ్ళీ ఎవరు గెలుస్తారు? చెప్తా మీకు ఫినిషింగ్ ఒకటి చెప్తా, ఎందుకు చేయరని చెప్తా, నా రాజకీయ విశ్లేషణ చెప్తాను. మీరే తర్వాత 2-3-6 నెలల తర్వాత మీరే పిలుస్తారు. అదే 3 ఎజెండాల్లో నడుస్తున్నారు ఇవాళ. ప్రజాపాలన, ప్రజల కోసం, ప్రజల పరిపాలన, మన ఉద్దేశాలు మనం చెప్పి వినండి. నేను చెప్పి 3 విశ్లేషణ చెప్తున్నా. వాళ్ళు అందుకనే షార్ట్ లో చెప్తా. ఈ 3 వాళ్ళ పర్సనల్ ఎజెండాలో ఉన్నారు. ఎజెండా లేరు. 3 పార్టీలు. చంద్రబాబు తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఎలా మార్గాలు, తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, పవన్ కళ్యాణ్ దాటుకుని తన కొడుకును తీసుకెళ్ళాలి, దానికి ఏం అడుగులు వేయాలి, ఏం చెయ్యాలి, దాన్ని ఎట్లా కనుబొమ్మలతో పలకరిస్తూ, పెదాలతో పలకరిస్తూ, కనుబొమ్మలతో వెక్కిరిస్తూ ఎలా దెబ్బ కొట్టాలి, ఎక్కిరిస్తూ ఎట్లా పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టి ముందు తన కొడుకు. పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టడం చంద్రబాబు నాయుడు లక్ష్యమా మీరు అనేది? అదేనా? నేను ఫస్ట్ లెట్ మీ టెల్ మీ ది విశ్లేషణ. 3 పార్టీలు 3 ఎజెండాలు ఉన్నాయి, అది చెప్తున్నాను వినండి. ఫస్ట్ ఎజెండా చంద్రబాబు తన కొడుకును ముఖ్యమంత్రి చేయటం అనేది అతను ఫస్ట్. దాన్ని కాదని ఎవడ. రెండోది పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబు దగ్గర ఉన్నంతకాలం నేను ఎప్పటికీ ఇవాళ చంద్రబాబుకి జై అన్నాను, రేపు లోకేష్కి ఓటేయండి అంటే ప్రజలు నన్ను ఉమ్మోస్తారు. కనుక నేను ఈ గ్రిప్ నుంచి బయటపడాలి. గ్రిప్ నుంచి బయటపడాలంటే చంద్రబాబు ఈ ప్రభుత్వం బదనాం అవ్వాలి. అందుకని నోరు పట్ల పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఈసడింపు రావాలి, ప్రజలు కోపం రావాలి. దేనికి అమ్మాయిలు రేపు ఏదైనా ఆయన మాట్లాడకుండా రేపు ఏం చేస్తారంటే ఒక స్టేజ్ వచ్చినాక ఈ గ్రిప్ నుంచి బయటపడాలి. కనుక చంద్రబాబు మీద తప్పు వేసి నేను ఎంతో చెయ్యాలనుకున్నాను, కానీ ఈ ప్రభుత్వంలో నేను ఏమి చేయలేకపోతున్నాను, కనుక నేను కూటమి నుంచి బయటకు వస్తున్నాను అని చెప్పి వచ్చేసి బీజేపీతో చేతులు కలిపి బీజేపీలో విలీనమయ్యి రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీ సీఎం క్యాండిడేట్, బీజేపీ యొక్క సీఎం క్యాండిడేట్ ఎందుకు ఇక్కడ సీఎం క్యాండిడేట్ విలీనం అని ఎందుకు మీరు అంటున్నారు? ఎందుకంటే బీజేపీ ఒప్పుకోదు. బీజేపీ అలయన్స్ లో చెప్తారు, నాకు తెలుసు. నేను బీజేపీలో 87 నుంచి బీజేపీలో ఉన్నాను, నాకు తెలుసు. బీజేపీ అలయన్స్ లో
వాళ్ళకి అలయన్స్ అంటే వాళ్ళే సీఎం అంటది. కనుక కార్యకర్తలు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. విలీనం అనే మాటని మీరు ఎలా చెప్తారా? విలీనం ఆ పార్టీ వాళ్ళది కదా, మీరు ఎలా నాకు చెప్తారు? తెలుసు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చ- బీజేపీలో కానీ కాంగ్రెస్ లో కానీ విలీనం చేస్తాడు. కాదు, జగన్ వాళ్ళ చిరంజీవి ఏం చేశాడు? ఉమ్. అదే చిరంజీవి చేశాడు కాబట్టి ప్రజారాజ్యం పోయింది కాబట్టి జనసేన కాదు, వచ్చింది కదా. ఆయన చిరంజీవి ఏం చేశాడు? ఉమ్. కలిపేసేసి మంత్రి పదవి తీసుకుని తప్పుకున్నాడు రాజుగారు. అలా మీ ఇంట్లో అందరూ ఒకే రకంగా చేయాలని లేదు కదా. ఇక్కడ అదే బాటలో నడుస్తున్నారు. ఉమ్. కుటుంబ పాలన వద్దన్నాడు, కుటుంబ రాజకీయాలు వద్దన్నాడు. అన్నయ్యకి ఎమ్మెల్సీ రైట్. ఇప్పుడు షర్మిల గురించి ఏం చెప్తారు మీరు? ఈ మాట కూడా చెప్పండి. ఇంకా మూడో పాయింట్ చెప్తా. చెప్పండి. ఇది అలా వెళ్ళి విలీనమయ్యి సో దట్ తను సీఎం క్యాండిడేట్ 2029కి సీఎం క్యాండిడేట్ గా పవన్ వెళ్ళాలి. వెళ్ళటానికి అతను మార్గం ఎత్తుకుంటున్నాడు. అందుకని వాళ్ళ సనాతనం అన్నాడు. నేను క్రిస్టియన్ అబ్బా, నా కొడుకు కూతురు క్రిస్టియన్ అబ్బా, పిల్లలప్ప, నా పెళ్ళం క్రిస్టియన్ అప్ప, మా నాన్న సిగరెట్ వాళ్ళు క్రిస్టియన్ చెప్పారు, వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పాడు కానీ నేను క్రిస్టియన్ అని చెప్పిన ఒక్క వీడియో మీరు చూపిస్తారా? చిట్టిబాబు గారు ప్రజలందరూ మిమ్మల్ని చూస్తారు, ఒక్క మాట వినండి. నా వైఫ్ క్రిస్టియను, నా పిల్లోడు క్రిస్టియన్ అని చెప్పుంటాడు కానీ తాను క్రిస్టియన్ అని చెప్పిన కూడా లేదు. నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నా ఫ్రెండ్ నాతో బ్యాప్టిజం తీసుకుంటున్నాడు, ఎక్కడా లేదు. మేము ఎప్పుడు సారీ మీ దగ్గర మాకు పంపండి, మేము ప్రొజెక్ట్ చేస్తాం. నాట్ ఫుల్లీ ఎక్విప్డ్. ఐఎమ్ సారీ టు సే అతను తన నోటితో నా ఫ్రెండ్ నన్ను తీసుకెళ్లి బ్యాప్టిజం ఇప్పించాడు అని నోటితో తను చెప్పింది పచ్చిగా చెప్పాడు. కనుక తర్వాత హిందువులే ఈ దేశంలో మత కలవలకి కారకులు అని చెప్పాడు. మా నాన్న సిగరెట్ దీంతో అడించుకుంటా అన్నాడు. ఇవాళ సనాతనం 3 పెళ్లిళ్ళు చేసుకోరు, సనాతనం వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకోరు. సో అతను ఎందుకు సనాతనం అంటున్నాడు? అక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ సంకలో దూరాలి, వాళ్ళకి దగ్గర అవ్వాలి. తద్వారా పవన్ కళ్యాణ్ అయితే మీకు ఏమైనా బాధ ఉంటుందా? జగన్ గారు కానీ మీకు కానీ? నాకు బాధ కాదు, నేను చెప్తుంది ఏంటి, నాకు బాధ కష్టం ఆనందం కాదు. మీరు ఎప్పుడు రాజకీయ విశ్లేషకులుగా ఉంటారు, రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నేను రాజకీయ విశ్లేషకుడే చెప్తున్నా. వీళ్ళ ఎజెండా ఇప్పుడు చంద్రబాబు ఎజెండా తన కొడుకు, తన ఎజెండా 2029 సీఎం అవ్వాలి. ఇంకొకటి చెప్పాలి, మూడోది బీజేపీ ఎజెండా ఏంటి? చివరిగా చెప్పండి. బీజేపీ ఎజెండా ఆల్వేస్ రీజనల్ పార్టీని తొక్కేసి నేషనల్ పార్టీలకు, కాంగ్రెస్ అదే, బీజేపీ అదే, అదే ఎజెండా వాళ్ళది. ఫైనల్ గా చెప్పండి సార్. రీజనల్ ఎజెండా వాళ్ళకి, రీజనల్ పార్టీ ఉండదు. కనుక బీజేపీ ఏంటి, వాళ్ళకి సీఎం క్యాండిడేట్ లేరు ఆంధ్రాలో సీఎం క్యాండిడేట్. సో సీఎం క్యాండిడేట్ లేకుండా పార్టీ రాష్ట్రాన్ని పట్టుకోవాలంటే ఒక చారిస్మాటిక్ లీడర్ కావాలి. అందుకని పవన్ కళ్యాణ్ నొక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ నొక్కి నువ్వు బీజేపీలో విలీనం అయిపో, నువ్వే సీఎం. చిట్టిబాబు గారు అంటున్నారు జనసేన పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తారు, అది పక్కా అంటున్నారు. అంతేనా? ఖచ్చితంగా. చేస్తేనే 2029లో సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ రూట్ అది, పవన్ కళ్యాణ్ గేమ్ ప్లాన్ అది. అలా కాకుండా కూడా అయ్యే అవకాశం ఉండొచ్చు. అప్పుడు అయ్యే అవకాశం, రైట్. మీరు చంద్రబాబు చేస్తారు చెప్పండి, మీరు చెప్పండి. చంద్రబాబు లొకేషన్ కాదని పవన్ కళ్యాణ్ చేస్తారా సీఎం? బీజేపీ వాళ్ళ క్యాండిడేట్ కాకుండా వేరే వాళ్ళకి సీఎం క్యాండిడేట్ ఇస్తారా? ఎవరు? రైట్. ఇంకొకటి ఫైనల్ గా, ఇందాక మనం తెలంగాణలో ఎలా చెప్పాము, వన్ వర్డ్ లో చెప్పాలి వీళ్ళు ఏంటనేది. వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి గారి కడుపున చెరబుట్టిన కూతురు. ఎందుకు అలా అంటున్నారు? ఎందుకంటే ఏనాడు రాజశేఖర రెడ్డి గారు తన జీవిత కాలంలో ఎందుకు అన్న 16 నెలలు జైల్లో ఉండి తన పార్టీ సర్వనాశనం అయిపోయే టైంలో కాపాడినందుకు ఎందుకు అన్నారు? నేను చెప్పింది సమాధానం చెప్పలేదు. ఎందుకు అన్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు ఏనాడు కుటుంబాన్ని బజార్న పెట్టలా. ఎన్ని సమస్యలు వచ్చినా ఇదే షర్మిల సడన్ గా తీసుకొచ్చి పెళ్లి చేసుకుని వచ్చేసి నిలబడితే కూడా ఇంట్లో ఆయన గుంభనంగా సమర్థించుకుని పెళ్లి చేసి, అంతేగాని బజార్న పెట్టలా కుటుంబాన్ని. నీ కుటుంబంలో నీకు అన్నకి గొడవ ఉంటే నువ్వు ఆంధ్రజ్యోతికి ఎందుకు ఇస్తావు మెసేజ్లు, న్యూస్లు? రాజకీయాలు అందరూ కొట్టుకున్నారు కదండి. మీరు చెప్పిన ఎన్టీఆర్, మీరు ఎంతగానో అనుకునే ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా ఎన్ని లోకల్ అదే ఎన్టీఆర్ చేయలా, చంద్రబాబు చేశాడు. చంద్రబాబు కల్చర్ అది. చంద్రబాబు ఇప్పుడు షర్మిల అంటే వన్ వర్డ్ ఏం చెప్తారు? షర్మిల అంటే అన్ఫిట్ టు బి పొలిటికల్ పీపుల్స్ లీడర్ గా అమ్మాయి పనికిరాదు అంటారు. రైట్. వైఎస్ జగన్ హార్డ్ వర్కర్, ఫైటర్. చంద్రబాబు మోస్ట్ క్రిమినల్ మైండ్ అండ్ అతనికి హౌ టు ట్రాప్ పీపుల్ నోస్ వెల్. పవన్ కళ్యాణ్ అన్నెసరీ పాలిటిక్స్ ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఫ్యూచర్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రజా జీవితంలో అనవసరం. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఉండిపోవటానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీరు అనుకుంటారా, అనుకోరా? నేను అనుకోను, కూటమి అనుకుంటాను.
కూటమి దానివల్లనే అంటే కూటమి కట్టడంలో మెయిన్ ప్రధాన పాత్ర పవన్ కళ్యాణే కదా. అంటే మీరు అన్నారు కదా, నేను అంటాం కాదు, ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేసి వీళ్ళిద్దరిని కలిపి ముందుకెళ్ళింది అయితే పవన్ కళ్యాణ్ మరి ఎలా రాజకీయ నాయకుడు కాదని మీరు అంటారు? రోజు ఢిల్లీలో చంద్రబాబు స్థాయికి వెళ్ళిపోయి ఢిల్లీలో అమిత్ షా ఆయన ఎక్కడండి 70 రోజులు జైల్లో ఉన్నాడు కదా ఆయన. అప్పుడు ఈ కూటమి కలవటానికి కూటమి ఏర్పడటానికి చంద్రబాబు ఢిల్లీలో కాపలా కాసి 3 రోజులు కుక్క కాపలా కాస్తే అంటే మీరు అంటున్నారు కూటమి అంటున్నారు, కూటమిలో ఒక పార్టీగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఉన్నప్పుడు పొలిటీషియన్ కాదని మీరు ఎలా చెప్తారు? పురంధేశ్వరి కూడా ఉంది, పురంధేశ్వరి కూడా ఉన్నారు. పొలిటీషియన్ కాదు అంటే పొలిటీషియన్ ఈజ్ డిఫరెంట్, ప్రజా నాయకుడు ఈజ్ డిఫరెంట్. ఈజ్ అన్ఫిట్ టు బి పీపుల్స్ లీడర్. అతనికి ఏ స్టడీనెస్ లేదు, ఒక రీతి లేదు, ఒక నీతి లేదు, ఒక నిబద్ధత లేదు, నీతి నిజాయితీ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే ఇది చిట్టిబాబు గారు నిలకడ లేదు. నేను అందుకని ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఇదే ఛానల్ 12 సంవత్సరాలుగా అతను ఒకే మాట కట్టుబడి ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు నేను నా చెప్పుతో నేను కొట్టుకుంటా. ఒక్కటి పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్లలో నేను ప్రశ్నిస్తానన్న మాట కాడ నుంచి ఈ రోజు దాకా ఒక్క మాట అన్న మాటకి ఇప్పటిదాకా కట్టుబడి ఉన్నాడు అని ఒక్కటి చెప్పండి. రైట్. ఇంకా నిలకడలేని మనిషి ప్రజా మనిషి ఎట్లా అవుతుంది? ఆయన ఒక్క మాట కూడా కట్టుబడి లేకపోతే ఆయనకి 21% సీట్లు 100% స్ట్రైక్ రేట్ తో ఇవ్వరు. కానీ అది మీ పర్సనల్ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. ఏమంటారో ప్రజలైతే కింద కామెంట్ బాక్స్ లో పెడతారు. చివరి క్వశ్చన్, చివరి క్వశ్చన్, ఎప్పుడు కండువా కప్పుకుంటున్నారు, ఎప్పుడు వైసీపీలో జాయిన్ అవుతున్నారు? నేను రాజకీయ విశ్లేషకుడిని. అంటే ముసుగు తీరా మీరు? ఇంకా ముసుగు కాదు, ఆ ముసుగులో ఉంటేనే బాగుంటుందా మీకు? బీజేపీలో 87 నుంచి మీరు బీజేపీ నుంచి మాట్లాడుతున్నారు. 87 నుంచి బీజేపీలో ఉన్నవాడిని. ఇప్పుడు ఏళ్ళలో ఉన్నారు మీరు? బీజేపీ జెండా మోసిన వాడిని. వినండి, బీజేపీలో ఉన్నవాడిని. ఎప్పుడైతే ఒక సిద్ధాంతం కోసం బీజేపీ ఎప్పుడైతే కూటమిలో చేరాలని అనుకుందో నేను వ్యతిరేకించాను. ఈ కూటమిలో మనం చేరటం వల్ల మనం కమ్యూనిస్టులాగా తయారవుతాం. 2 సీట్ల కోసం ఎవరితో పడితే 2 సీట్ల కోసం ఎవరు పడితే పడితే కమ్యూనిస్ట్ ఎలా కనుక దెబ్బతిన్నారో అలా అయిపోతాం. మన వ్యక్తిత్వం కోల్పోతుంది. మన పార్టీ వ్యక్తిత్వం కోల్పోతే మళ్ళీ 20 ఏళ్లు పడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో మనం నిలదొక్కుంటానికి అని చెప్పాను. దానికి ఒప్పుకోలేదు వాళ్ళు. మీకు ఈ పార్టీ నిర్ణయం అన్నారు. సరే, ఇప్పుడు ఏ పార్టీలో లేరు, వైసీపీ నుంచి మీకు ఆఫర్ రాలేదా? ఆఫర్లు వస్తాయి దానికంటే ఆఫర్ వస్తే ఎక్కబడతామే ఏంటి? ఆఫర్లు వస్తాయి, దాని గురించి నేనేమి వైసీపీలో ఎప్పటికీ జాయిన్ అవరా? బీజేపీలోనే నేను ఆఫర్ల కోసం సీట్ కోసం ఎగబడలేదు. అంటే బీజేపీలోనే అంటే బీజేపీ కంటే తక్కువ వైసీపీ అని నమ్ముతున్నారు? అది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అంటే ఎన్ని సంవత్సరాలు బీజేపీలో ఉండి 87 నుంచి బీజేపీలో ఉండి పోరాడిన జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చిట్టిబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి పార్టీ కండువా కప్పి, అప్పుడు మీకు అఫీషియల్ గా కప్పలేదండి, అయినా మా కోసం మీరు పోరాడారు, ఇప్పుడు మీకు అఫీషియల్ గా కప్పుతున్నాం అంటే కండువా కప్పించుకుంటారా కప్పించుకోరా? పరిస్థితులను బట్టి చూస్తారు. సో ఉంది ఆ దిల్ అయితే ఉంది. నాకు నేనే పాకులాడను. నా దగ్గరికి వచ్చింది అనుకోండి, స్వీకరిస్తామా లేదా అప్పుడు కాలం. చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వెళ్తారా? వెళ్ళను. జనసేన పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్తారా? వెళ్ళను. జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే మాత్రం వెళ్తారు, ఆలోచిస్తారు. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాల్ని తెలియపరిచినందుకు చిట్టిబాబు గారు. చూసాం కదా, చిట్టిబాబు గారు రాజకీయ విశ్లేషకులు, సినీ ప్రొడ్యూసర్. ఆయనకు తెలుగు రాష్ట్రాల మీద, రాజకీయాల మీద, సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన బాగా ఉంది. దీన్ని కొంతమంది అయితే చిట్టిబాబు గారిని యాక్సెప్ట్ చేయరు. కానీ ఆయన ఏమంటారంటే, నాకు నేనే మంత్రి, నాకు నేనే రాజు అంటారు. ఆయన గురించి తెలుసు. ఆయన నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నొక్కి ఒక్కనిచ్చి చెప్పడం ఆయన పెద్ద స్టైలు. ఆ స్టైల్లో ఈరోజు మాట్లాడి అని మీరు విన్నారు. మీ కమెంట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ బాక్స్ రూపంలో చెప్పండి. ఇది వాటి స్పెషల్. చూస్తూనే ఉండి. నమస్తే.